దాంట్లో పేరు కూడా రాశాడు. అంటే ఇప్పుడు రాజమౌళి పెళ్లి చేసుకున్న రమ ఆ, వీళ్ళిద్దరికీ పరిచయం అయింది. ఇద్దరు కూడా ఆమెను ప్రేమించారు, ఆమె కూడా ఇద్దరిని ప్రేమించింది. ఓకే. ఆర్య 2 అనేది కూడా ఆయన చెప్పాడు. సో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇద్దరు ప్రేమించారు కాబట్టి ఎవరో ఒకరు వదులుకుంటే ఒకరు త్యాగరాజు అవ్వాలి. సో నేను రాజమౌళిని త్యాగరాజు అవ్వమన్నాను. రాజమౌళి అడిగాడు నువ్వు సాక్రిఫైస్ చెయ్యని. నేనేమన్నా అంటే లేదు ముగ్గురం కలిసి ఉందాం అని చెప్పాను. చండాలంగా ఉంటుంది అన్నాడు రాజమౌళి. సరే ఒక పని చేద్దాం, నేను పెళ్లి చేసుకుని పెట్టిన గంటాను నలుగురు కలిసి ఉందాం అన్నాను, అది ఇంకా చండాలంగా ఉంటుంది అన్నాడు. ఇదే రాశాడు అనమాట ఆయన. సో అన్నాడు. దాని తర్వాత సరే మనం కెరియర్లు స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఎందుకులే గొడవ అని నేనే సాక్రిఫైస్ చేశాను. దాంతో అతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా మేము బాగానే ఉన్నాము. ఈవెన్ యమదొంగకు కూడా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని నాకు 1 2 3 4 అని కూడా వేసాడు కార్డు. సో దాని తర్వాత అతను ఎప్పుడైతే నెంబర్ 1 డైరెక్టర్గా మారాడో అప్పుడు మా ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ వచ్చింది. ఆ గొడవలో నేను అతను సినిమా తీస్తానని అతన్ని బెదిరించాను. దాంతో అతను వీడెక్కడ మొత్తం బయట పెట్టేస్తాడేమో అని చెప్పి అక్కడి నుంచి నాకు టార్చర్ చూపించడం మొదలుపెట్టాడు. సో ఈ టార్చర్ని భరించలేకపోతున్నాను. సో ఈ నా వయసు ఇప్పుడు 54 ఏళ్ళు. నేనేదో పబ్లిసిటీ కోసం ఇంకో దానికోసమో ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోబోతున్నవాడికి పబ్లిసిటీ అవసరం లేదు. ఇది మరణ వాంగ్మూలంగా గుర్తించండి. యాక్చువల్గా మా ఇద్దరి జర్నీ తెలిసిన వాళ్ళు దాదాపు 1000 మంది ఉన్నారు అని చెప్పి కొంతమంది పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాడు. ఎంఎం కీరవాణి, చంద్రశేఖర్ ఎల్ఐటి, గున్నం గంగరాజు, అను రాఘవపొడి, మైత్రి మూవీస్ సిఇఓ చెర్రీ, వల్లి మేడం అని ఇచ్చాడు. వల్లి మేడం అంటే కీరవాణి అనుకుంటాను. తర్వాత ఆర్టీవీ రవిచంద్ర, ఈయన పిఆర్ఓ. సో వీళ్ళందరి ఫోన్ నెంబర్లు ఇచ్చి ఇది ఇచ్చాడు. ఇలాగా కనీసం 1000 మందికి ఇండస్ట్రీలో మా ఇద్దరి స్నేహం గురించి తెలుసు అని కూడా చెప్పాడు. అట్లా ఒకవేళ నా మాట మీరు నమ్మకపోతే రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయండి, దాంట్లో ఖచ్చితంగా నిజం బయటపడుతుంది అని కూడా ఆయన అన్నాడు. సో ఇది ఇప్పుడు కలకలం లేపుతుంది. ఎందుకంటే రాజమౌళి మామూలుగా వివాదాలకి రాడు. ఆయన ఇప్పుడు కూడా బయట కూడా ఆయన చాలా వివాదరహితంగా ఉంటాడు. వివాదమైన స్టేట్మెంట్లు ఇవ్వడం అట్లా ఉండడు. ఆయన బేసిక్గా పాజిటివ్ యాంగిల్లో పాపులర్ అయ్యాడు తప్ప నెగిటివ్ యాంగిల్లో అవ్వలేదు ఇప్పుడు కూడా. రెండోది ఈయన ఇంకొక ఆరోపణ కూడా చేశాడు. చాలామందిని తొక్కేశాడు. ముఖ్యంగా వివి వినాయక్ను, తర్వాత పూరి జగన్నాథ్ను, ఇలా అంటే ఇప్పుడు కూడా ఎవరు అనిల్ రావిపూడి, సుకుమార్ను కూడా తొక్కేయబోతున్నాడు. సురేందర్ రెడ్డిని, గుణశేఖర్ని, శంకర్ని, వీళ్ళందరినీ కూడా అతను తొక్కేశాడని చెప్పాడు. తొక్కేసాడని చెప్పడానికి కూడా ఒక విచిత్రమైన ఇది తీసుకొచ్చాడు. అదేంటంటే రాజమౌళికి క్షుద్ర విద్యలు వచ్చు, ఈ క్షుద్ర విద్యలను ఉపయోగించి అతను చేసేసాడు. సో అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఆయన కొంతమంది ఏమన్నారంటే అప్పుడే మేబీ ఆమెను ఇద్దరు కూడా లవ్ చేసి ఉండొచ్చు, ఆమె ఇద్దరిని లవ్ చేసి ఉండకపోవచ్చు, రాజమౌళిని లవ్ చేసి ఉండొచ్చు, ఇతను పక్కకి వెళ్ళి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఉండొచ్చు, అదొక పాజిబిలిటీ. లేదు ఈయన చెప్పినట్టు ఇద్దరిని లవ్ చేసి ట్రయాంగిల్ లవ్ స్టోరీలు కూడా ఏమీ విచిత్రమేం కాదు కదా, లైఫ్లో చాలా జరుగుతుంటాయి. సో అలా కూడా జరుగుండొచ్చు. సో ఇట్ మైట్ హ్యాపెన్. సో ఫైనల్గా ఈయన ఇది చేశాడు. కానీ ఈయన్ని టార్చర్ పెడుతున్నాడు అనే దగ్గర అందరికీ డౌట్ ఉంది. అంత టార్చర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది బయటికి చెప్తాడనుకుంటే ఆయనకి పోయి సినిమా తీస్తానన్నాడు. ఇతను సినిమా తీస్తే తీసుకొని అనుకొని వదిలేయచ్చు. రాజమౌళి టార్చర్ చేశాడా, ఏ రూపంలో టార్చర్ చేశాడు, అవేవి ఈయన చెప్పట్లేదు. సో ఈయనది అంటే ఇప్పటివరకు రాజమౌళి కానీ రమా కానీ లేకపోతే ఆయన తరపున ఎవరు కూడా దీని మీద ఖండన స్టేట్మెంట్ ఇప్పుడు నేను ఇందాక కూడా చూసాను, ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. సో అదొకటి. రెండవది, ఈయన నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా, ఎక్కడున్నాడు అసలు ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే ఈయనకి ఎవరు లేరు. ఈయన 54 ఏళ్ళు, పెళ్లి చేసుకోలేదు. ఆయన చూస్తే కొంత చాలామందికి వచ్చే డౌట్ ఏమంటే మెంటలీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఆయనకు, లేకపోతే క్షుద్ర విద్యలు ఇవన్నీ మాట్లాడుతుండడం అంటే అది కొద్దిగా ఆడ్గా అనిపిస్తుంది. అంటే కొంతమంది నమ్మేవాళ్ళు కూడా నమ్ముతుంటారు ఎట్లా చేసి వచ్చాడని. సో
ఈ ప్రాబ్లం ఈయనకి కూడా ఉందేమో అనిపించింది నాకు. అంటే ఇది మనకు కరెక్ట్‌గా తెలీదు. జనరల్‌గా ఉన్న ఎక్స్‌పీరియన్స్ నుంచి చెప్తున్నా. సో, అలాగా రాజమౌళి ఇప్పుడు నంబర్ 1 డైరెక్టర్ అయిపోయాడు. తనని పట్టించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు రాజమౌళికి. రాజమౌళికున్న సర్కిలు, ఆయనకున్న పనులు వేరు. సో, ఫ్రెండ్ కాబట్టి తనని పట్టించుకోవాలనేది ఏమి లేదు. ఎప్పుడో పనిచేసి అలాంటి వాళ్ళు చాలామంది పనిచేస్తుంటారు. సో, ఆ క్రమంలో ఇతను డిప్రెషన్‌కి లోనై ఉండొచ్చు, చనిపోవాలనుకోని ఉండొచ్చు. అనుకున్నప్పుడు అదేదో ఒక సినిమా ఉంది. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇన్ ద వెస్ట్' అనుకుంటా. వెస్ట్ గాని అమెరికా 'వన్స్ అపాన్' దాంట్లో ఇట్లాగే ఉంటది. వాళ్ళందరూ కలిసి పిల్లలందరూ కలిసి ఉంటారు. అందులో టీనేజీ పిల్లలు. అందులో ఒక అతన్ని ఇంకొక అతను మోసం చేస్తాడు. సో, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని దొంగిలిస్తాడు. వాడి ఆహ్, ఉద్యోగాన్ని దొంగిలిస్తాడు అలాగా. సో, హ్మ్. అప్పుడు లాస్ట్‌లో చెప్తాడు, నాకొక ఫ్రెండ్ ఉండేవాడు వన్స్ అపాన్ ఎ టైమ్. నాకొక ఫ్రెండ్ ఉండేవాడు. అతను నా గర్ల్ ఫ్రెండ్ దొంగిలించాడు. నా జీవితాన్ని భవిష్యత్తుని దొంగిలించాడని అతను చెప్తాడు. అలాగా ఉండే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో నా గర్ల్ ఫ్రెండ్ దొంగిలించాడు. నాకొచ్చే ఆపర్చునిటీస్, నేను అతనికంటే నాకు రాజమౌళి కంటే టాలెంటెడ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. హ్మ్. కానీ వాళ్ళందరూ రాజమౌళి కాలేదు. దానికి అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి మనం కాలేదు కాబట్టి ఇప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు డైరెక్టర్లు అయినోళ్ళు ఉన్నారు మంచిగా. సో, ఇప్పుడు వాళ్ళని చూసి మనం కుళ్ళుకోనో లేకపోతే ఇబ్బంది పడి, అంటే ఎవరి లైఫ్ వాళ్ళది. ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటది. దాంతో నువ్వు సాటిస్ఫై కాకుండా ఉన్నప్పుడు కూడా ఇలాంటివొస్తాయి. పైగా ఇతనికి ఏ రకమైన హోప్ లేదు. అంటే పాస్ట్ లేదు, ప్రెజెన్స్ లేదు, ఫ్యూచర్ కూడా లేదు. సో, అంటే తనకి పిల్లలు లేకపోతే పిల్లలు వ్యవహారంలో ఉంటే కొంత డిసిప్లిన్ లైఫ్ ఏర్పడేది. ఇంకా సినిమా కాకపోతే వేరే దగ్గర ఏదో పని చేసుకొని ఇవాళ ఆపర్చునిటీస్ బోలెడున్నాయి. కొంత సెటిల్ అయ్యుండేది. అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. అలా సెటిల్ అయ్యి పిల్లలు అమెరికాలో లేకపోతే మంచి జాబులకెళ్ళి వీళ్ళ లైఫ్స్ సెటిల్ అయ్యి, వీళ్ళ ఊర్లో పొలం ఏదో కొద్దిగా రేట్లు పెరిగి ఇలాగ అయిన వాళ్ళ చాలామంది ఇవాళ ఉన్నారు. వాళ్ళకి ఇంత అసంతృప్తి ఉండదు. ఎందుకంటే ఏదో ఒక రకమైన లైఫ్ వాళ్ళకి వచ్చింది కాబట్టి. ఇతనికి ఏమీ లేదనేది అర్థమవుతుంది. ఇతనికి లైఫు కంప్లీట్‌గా పోయింది. ఫ్యూచర్ హోప్ లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇతనికి బెటర్‌నెస్ ఉండే అవకాశం ఉంది. ఆ యాంగిల్‌లో ఏమన్నా చెప్పాడా? అందుకే రాజమౌళి కూడా దీన్ని ఎందుకు స్పందించడం అని వదిలేసాడో తెలీదు. ఏదేమైనా దురదృష్టకరం అనిపిస్తది. ఆయన చూస్తే జాలైతే వేస్తది. ఇప్పుడు రెండోది ఒకవేళ ట్రయాంగిల్ అయినా రాజమౌళి, రమను పెళ్లి చేసుకున్నా దాంట్లో ఏమీ అది నేరం కాదు, ఇంకోటి కాదు. హ్మ్. దానికి ఈయన చనిపోవాల్సిన అవసరం లేదు. సో, ఈయన చనిపోవడం ఒక వృధా ప్రయాస. దానికి ఇది రాసి ఇంకొక ఇబ్బంది పెట్టుకోవడం. అందుకనే ఎవరు మీడియాలో కూడా రాజమౌళి తప్పని ఎవరు అనట్లేదు. అవును. ఇది అలాంటి జడ్జిమెంట్ ఇచ్చే ఇది పరిస్థితి కాదు.